బావ ఎప్పుడొచ్చినావు? బావగారు ఇందాకొచ్చానండి. మీరెక్కడో వెళ్లారు? ఏం లేదు బావ. లేచి ఇంట్లో కూకొని ఏం చేత్తాని, ఇట్లా ఊర్లోకి పోయొస్తి. అట్లా అట్లా వాళ్ళని పలకరించొస్తి. అవునా బావగారు? ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం ఉంది బావ. తిన్న కాడికి మంచిగా తిని, యథార్థంగా ఉంటే చాలు. మంచిగా ఆ టెన్షన్, ఈ టెన్షన్ పెట్టుకోకుండా ఉంటే అయిపాయే. ఎవ్వని దగ్గర పోవద్దు. ఎవ్వరిని పట్టుకోవద్దు. మనదేదో మనం చూసుకున్నాలే. 4 మాటలు మాట్లాడాలి. ఉండాలి. ప్రశాంతంగా బతకాలి అంతే. ఆన్‌లైన్ పంచాయతీలో ఎందుకు? పోయి ఊకే లేని పనులు లొల్లి పెట్టుకొని టెన్షన్ టెన్షన్ పడుకుంటా అవసరమా? అవును బావగారు. మన జీవితం ఏదో మనం చూసుకుంటే సరిపోతది. సాయం చేద్దామని పోతే ఈ రోజుల్లో మనకే రివర్స్ అయితది అంతా. మన పని మనం చూసుకోవాలి. గమ్ముగుండాలి. నువ్వు తిన్నావా లేదా బావ? ఎండలో వచ్చినట్టున్నావు. బావగారు నేను తినే వచ్చాను. ఆయన వీళ్ళిద్దరు కనబడతలేరేంది? నువ్వు ఒక్కనివే కూర్చున్నావు. ఏం లే బావగారు ఇంతసేపు మాట్లాడుతూనే ఉండే. వంట చేయడానికే రూమ్‌లోకి పోయిండ్రు. అవునా? సరే మరి కూకో బావ. నిలబడుతది. రండి బావ మీరు కూడా కూర్చొని రండి. ఇంకేంటి బావగారు విశేషాలు? ఊర్లో ఎట్లుంది? పొలం ఎట్లుంది? అంతా మా చెల్లెలు గిట్ల అంతా మంచిగున్నారా లేరా? అందరూ మంచిగున్నారు బావగారు. మీ చెల్లెలికి ఏమైంది? మంచిగానే ఉంది. ఇంకా పొలమా వరి ఏస్తున్నాం. అది మధ్యలో ఉంది. ఇంక చూడాలే వానలు పడితే మంచిగుండే. అవును బావ. ఈసారి ఎక్కువ వానలు పడకపోయే. అందరూ అదే ఆలోచనేస్తుండ్రు. చేనేయాలనా లేదా అని. నీళ్లుంటేనేమో మంచిగా చేనేసుకుంటే పంట అయితుండే. ఇవి ఏడుది నీళ్ళే లేకపోయే. ఏం చేయాలనో ఏమో. అవును బావగారు. ఒక్కొక్కసారి వస్తది. ఒక్కొక్కసారి రాదు. అది అర్థమైతలేదు బావగారు. పంట ఏయాలనా లేదా అని. ఏదో ధైర్యం చేసి అప్పు తీసుకొచ్చి ఆ మందులు అవి ఇవి కొనుక్కొచ్చి ఇంక ఎయ్యాలి. తప్పని పరిస్థితి ఇప్పుడు. మన రైతులకైతే ఇది తప్పని బాధ బావ. వాన పడకపోతేనేమో తిప్పలు. మళ్ళా మందులు తెచ్చి పెట్టుకున్న ఆ మందులకు పైసలు. అవి కూడా ఇప్పుడు దొరుకుతలేవు మందులు, చేను మందులు. ఏం చేయాలనో ఏమో. అంతా మంచిగా పంట పండిద్దామంటే మనకే ఉంటాయి ఈ కష్టాలన్నీ. ఏం చేయాలనో ఏమో బావ. ఇంకా కష్టాలుంటాయని పంట పండించడం మానేస్తామా బావ? ఏం చేయాలి? మన ధర్మం మనం పండియాలి. అది మంచైనా గానీ, చెడుగైనా గానీ. ఇంగ నిజమే బావ. ఇంగెప్పుడైతే మనసులో మంచి జరుగుతదనుకోని చేసినామనుకో, అది ఏదో ఒక కొంచెమన్నా మంచి అయితది గదా! 6 నెలలు కష్టపడి పంటేస్తాం. దానికి తగిన పెట్టుబడి పెడతాం. మన పైసలు మనకొస్తాయన్న ఆశతోనే చేస్తాం. లాస్ట్‌కి చూస్తేనేమో కష్టానికి పైసలు దొరకవు. పెట్టిన పెట్టుబడి కన్నా పైసలొస్తాయంటే అయి గూడా రావు బావ. ఏం జేయాలనో ఏమో! నిజమే బావ. ఈ మధ్యలో అయితే అప్పు తీసుకొచ్చి పంటేయాల్సి ఎప్పుడన్నా పండించిన పైసలతోనో ఏద్దామనికి కూడా ఎప్పుడు మంచిగా దిగుబడొచ్చిందే లేదు. మళ్ళక్కడ అప్పు జేసి చేనేయాలే. మళ్ళీ ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి. ఈ కష్టమైతే ఎవరికి రాకూడదు బావ. ఏదన్నా చదువుకొని జాబ్ చేసుకొని ఉంటేనే మంచిగుంటది. ఈ రైతు బాధలు పడనేకూడదు. ఇక మనమే అట్లంటే ఎట్లా బావ? ఏదో ఒకటి జేయాలే. తినేటోనికి మనమన్నా వండి చేయాలే గదా! మనమే వద్దనుకుంటే ఇంకెవరు చేస్తారు చెప్పు? అది నిజమే గానీ, మన కష్టం ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? మన పిల్లల కన్నా మంచిగా చదువుకొని జాబొస్తే బావుండే. అదొక్కటే ఆశ మనకి. అవును బావ. అల్లుడు గారు ఎక్కడ పోయిండ్రు? కనిపిస్తనే లేరు. వాడే ఊర్లోనే తిరగనీకి పోయింటాడు. ఆ దోస్త్, ఈ దోస్త్ అని. జాబ్ చేస్తున్నాడు గానీ, ఇక ఇంటికాడనే ఉండే చేస్తున్నాడు. ఊకే ఆ ఫోన్ పట్టుకొని ఫోన్‌లో ఒత్తుకుంటూనే ఉంటాడు. అదోటి, ఇదోటి. మాకేమో అర్థం కాదు. ఏం చేయలేమో ఏమో. తెల్లారి లేచిండు ఒత్తుతాడు. మళ్ళా ఇంక పొద్దుటసనం ఆ దోస్త్, ఈ దోస్త్ అని తిరుగుకుంటూ పోతాడు. అవునా! రాత్రంతా లేచే ఉంటాడా బావ? అవును బావ. ఏం చేయలేమో ఏమో పిల్లాడు రాత్రంతా లేచే ఉంటాడు. అదేం జాబో ఏమో అర్థమే కాదు. మామయ్య ఎప్పుడొచ్చారు? అల్లుడు గారు ఇందాకే వచ్చాను. తిన్నారా మామయ్య మరి? నేను తినే బయలుదేరాను బాబు. అవునా? సరే, సరే. వీళ్ళిద్దరు ఎందుకు కనిపిస్తలేరు? లోపల వంట చేస్తున్నట్టున్నారు బాబు. తిని ఇంకేదైనా చేస్తాండ్రి పోయిండ్రు. అట్లానా? సరే, సరే. మాట్లాడుకోండి మరి. నేను లోపలికి పోయి అడిగేసి వస్తాను. అలాగే. అవును బాబు ఇంతకు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాల భూమి ఉంది బాబా. 3 ఎకరాలు వరి వేస్తాము. ఇంకొక ఎకరాలనేమో కూరగాయలు అవి ఇవి పండిస్తాము. ఇంకో ఎకరాలనేమో అవి కోళ్ళు అవి ఇవి ఎద్దుల కదాలకి పెంచడానికి పెట్టినాం. అవునా? ఇల్లు ఎట్లా పొలం కాడనే ఉందా? ఆడనే ఉంటారా ఎద్దులు అన్ని కోళ్ళు అన్నీ అంటున్నావు? అవును బాబా. పొలం అంతా ఇంటి దగ్గరనే ఇంటి ఇంటిలోనే. ఇంకా ఎక్కువ దూరం పోయేది కూడా ఏం లేదు.
అట్లుంటే మంచిదే బాబా. మళ్ళీ పొద్దుగాల లేచి చేనుకోవాలంటే ఇల్లు ఒక దగ్గర, చేను ఒక దగ్గర అంత దూరం పోవాలి. ఇంక అది కష్టమవుతుంది. ఇట్లా ఇంటికాడ ఇట్లా ఉందంటే ఇక ఆడనే ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. పైన ఇంటి పైన వండుకొని చూసుకుంటుంటే అయిపోతుంది. ఇంకా కూలోళ్ళు ఉంటారు బాబా. ఎద్దుల కాడికి అవి ఇవి దానిలో గడ్డి నీళ్ళు అంతా వాళ్ళే చూసుకుంటారు. మామయ్య గారు తినడానికి అంటారా అండి? నాన్న రండి. అలాగే అమ్మా, కాళ్ళు ఎత్తులు కట్టుకొని వస్తాం. సరేనమ్మా, వస్తున్నాం.